పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ వేయడానికి ప్రస్తుతం ఎంపీడీఓ ఆఫీస్కి ఇప్పుడు ప్రస్తుతం చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే గొల్లప్రోలు నుంచి ర్యాలీగా పాదగయ క్షేత్రం వరకు ర్యాలీగా వచ్చారు. తర్వాత ప్రస్తుతం నామినేషన్ వేయడానికి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. భారీ ర్యాలీగా ప్రస్తుతం వెనకాల జన సైనికులందరూ భారీ స్థాయిలో ఇప్పటికే దారి పొడుగునా కూడా ప్రస్తుతం ర్యాలీగా కొనసాగుతూ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం విజువల్స్లో పవన్ కళ్యాణ్ ఏదైతే తన వాహనంలో చేబ్రోలు నుంచి ఉదయం గొల్లప్రోలు సెంటర్ నుంచి ఏదైతే తాను గతంలో నివాసం చేసినటువంటి గోకులం గ్రాండ్లో నామినేషన్ పత్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సంతకాలు చేసిన తర్వాత సరే ఆయన ఎప్పటికే నిర్ణయించుకున్న ముహూర్తానికి సంతకాలు చేసి తిరిగి మళ్ళీ గొల్లప్రోలు జంక్షన్ నుంచి వయా పిఠాపురం మీదుగా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు పాదగయ క్షేత్రం వరకు పెద్ద భారీ ర్యాలీగా రోడ్ షోలో ప్రస్తుతం అయితే రావడం జరిగింది. మనం చూస్తున్నాం వేలాదిగా ఏదైతే ఈ జన సైనికులు అలాగే టీడీపీ జనసేనకు సంబంధించి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో ప్రస్తుతం ఈ ఎంపీడీఓ కార్యాలయానికి కూడా అసలు వివరాల్లో ఎవరిని కుటుంబ సభ్యులుగా చూపించారు తదితర అంశాలన్నీ కూడా పూర్తి ఆసక్తిగా ప్రస్తుతం వివరాలు బయటకు వస్తాయి. ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా పవన్ కళ్యాణ్కి ఎంత ఆస్తుందా అన్న కొంత ఉత్కంఠ కూడా ఆ అభిమానులు అయితే మా పవన్ కళ్యాణ్ అందరూ ఆరాధించే దేవుడిగా అయితే తెలుసు. పవన్ కళ్యాణ్కి ఆస్తి ఎంత ఉంది అప్పు ఎంత ఉంది అంత కూడా తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో ముఖ్యంగా అధికార పక్షానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఎటువంటి ఆస్తులు వివరాలు పొందుపరిచారు అన్న వివరాలు తెలుసుకునేందుకు కొంత ఆసక్తి కూడా కనపడతా ఉన్న నేపథ్యంలో అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ ఎటువంటి వివరాలు పూర్తిగా కూడా అందులో పొందుపరిచారు. అలాగే నామినేషన్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే దాఖలు పరిచిన తర్వాత నామినేషన్కి వేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక మీదట పోలింగ్ ఒకటే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో 1,00,000 మెజారిటీ ఛాన్స్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మేము ఇస్తామంటూ కూడా ఏదైతే తాను పోటీ చేస్తున్నప్పటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితుల్లో తమ గుండెల్లో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాం పిఠాపురం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గం చేసుకున్న పవన్ కళ్యాణ్కి తిరిగి ఆ పిఠాపురం నియోజకవర్గాన్ని విజయంగా తనకి పవన్ కళ్యాణ్కి అందిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఘంటాపథంగా చెప్తూనే వచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 2,32,000 ఓట్లలో పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్లు కొల్లగడతారంటే వన్ సైడ్ అయిపోయింది. ఆల్రెడీ గెలుపు పక్కా. కానీ మెజారిటీ కోసం ఎందుకంటే ఇప్పటివరకు కనీవిని అడిగిన రీతిలో పూర్తి స్థాయి రికార్డు నమోదు చేయాలి పవన్ కళ్యాణ్ పేరిట అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక కంకణం కట్టుకుని పూర్తిగా తమ నేతకి ఒక కనీవిని రీతిలో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలి. అది కూడా మెజారిటీ రూపంలో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గానికి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఒకవైపు చెప్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా ఇక నామినేషన్ పర్వం ఇప్పటివరకు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో క్రితమే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళారు. నామినేషన్ ఒక అరగంటలో పూర్తి చేసుకునే నామినేషన్ ఏదైతే ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎస్ రామసుందర్ రెడ్డికి ప్రస్తుతం నామినేషన్ పత్రాలు అందజేస్తారు. అటు తర్వాత తిరిగి ఏదైతే చేబ్రోలు నివాసానికి వెళ్ళి సాయంత్రం ఉపాధి సెంటర్లో బహిరంగ సభ ద్వారా తన ప్రసంగాన్ని నియోజకవర్గ ప్రజలకి అందిస్తారు. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ ఉందనగానే కేవలం పిఠాపురం నియోజకవర్గానికే కాదు సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు జగ్గంపేట, కాకినాడ రూరల్, కాకినాడ అలాగే ప్రతిపాటికి సంబంధించి తునికి సంబంధించి అలాగే హైదరాబాద్ నుంచి కూడా ముఖ్యంగా మంగళగిరి ప్రాంతం నుంచి జన సైనికులు పూర్తిగా అక్కడ పనిచేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలు అలాగే హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో జన సైనికులు అందరూ కూడా ముఖ్య నేతలు జనసేన పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి తమకి మద్దతుగా మేమున్నాము నీకు అండగా అంటూ కూడా నామినేషన్ వేసే వరకు మేము ఉంటాం నీకు ఎన్నంటి మేమే ఉంటామంటూ కూడా తమ ఆశీర్వచనాల్ని తమ మనోధైర్యాన్ని మరింత నింపేందుకు కూడా అక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా తన అభిమానులు కొంతమంది ఈరోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ కూడా వచ్చారంటే ఆయన అభిమానం వరకే కాదు ఈసారి ఖచ్చితంగా గెలుపైతే ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. కానీ మెజారిటీ విషయంలోనే ప్రస్తుతం పోటీ పడుతున్నారు పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఈరోజు నామినేషన్ దాఖలవుతుంది. రేపటితో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పర్వం రేపు సాయంత్రంతో ముగుస్తున్న నేపథ్యంలో అటు తర్వాత 29 వరకు ఉపసంహరాల కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత ఎంతమంది బరిలో ఉంటారు ఏ నియోజకవర్గాల్లో ఎవరు నెగ్గుతారు అన్నది ప్రస్తుతం పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కొంత ఉత్కంఠ అయితే కొనసాగ తప్పదు. అయితే నియోజకవర్గాలు ఇప్పటికే విజయాన్ని తన ఖాతాలో రాసుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఏదైతే ఆపరేషన్ పిఠాపురం అంటూ ఒకవైపు వైసీపీ చేపట్టి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓడించాలని ఒక కంకణం కట్టుకుని తన సైన్యాన్ని కూడా పూర్తిగా ఇక్కడ నింపి
ఓటును కూడా నోటికి కొనేందుకు సిద్ధపడిన తరుణంలో ప్రస్తుతం అటువంటి వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి నియోజకవర్గంలో. ఇప్పటికే నియోజకవర్గంలో పంచేందుకు డబ్బులు కూడా సిద్ధం చేసి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసిన నేపథ్యంలో పోలీసులు కనుగొప్పి కూడా ఆ పంపకాలు జరగబోతూ ఉన్నాయి. గ్రౌండ్ వర్క్ చేస్తుంది వైసీపీ అని చెప్పినా, నువ్వు ₹1 ఇచ్చినా తీసుకుంటాం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం, మన 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 గుర్తు గాజు గ్లాసు ఖచ్చితంగానే, మీరు డబ్బులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటామని ఘంటాబద్ధంగా నిర్మోహమాటంగా చెప్పేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వంగా గీత ప్రస్తుతం నియోజకవర్గంలో కూడా తన ప్రచారం కొనసాగిస్తున్నప్పటికీ నిన్న కూడా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా ఉన్నట్టు వంగా గీత కూడా నిన్న ఇదే ఎంపీడీవీ కార్యాలయంలో కూడా నామినేషన్ వేసిన పరిస్థితి. ఆ నామినేషన్ కూడా వచ్చిన జనం ఈరోజు పవన్ కళ్యాణ్కి వచ్చిన జనానికి 4వ వంతు అయితే ఉంటుందని ప్రస్తుతం ఈయన చూసినటువంటి పూర్తి స్థాయిలో ప్రజలైతే చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు నామినేషన్ పర్వానికి తరలి వచ్చిన ఏదైతే నా అభిమానులు నాయకులు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించి స్వచ్ఛందంగా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తమ దేవుడిని ఎవరైతే పవన్ కళ్యాణ్ గుండెల్లో ఆరాధిస్తున్నారో తన కోసం మేము వచ్చేవంటూ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళారు. అది నామినేషన్ అక్కడ దాఖలు చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్డ్ కాపీ కూడా తీసుకుని రావడం జరుగుతుంది. ఇదంతా అరగంట సమయం అయితే పడుతుంది. ఇదంతా కూడా ప్రత్యేక అధికారుల నడుమ, పోలీసు భద్రతల నడుమ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ వర్మ వెంట ఆయన ఉండగా మిగిలిన 4 సభ్యులతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళారు. మరొక అరగంట తర్వాత పవన్ కళ్యాణ్ వస్తారు. అటు తర్వాత నివాస ప్రాంతానికి వెళ్తారు. సాయంత్రం ఉప్పాడ సెంటర్లో భారీ బహిరంగ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, అలాగే కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరిని ఉద్దేశించి రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ముఖ్యంగా యువకులు ఓటు ఏ విధంగా ఎంచుకోవాలి, ఓటు వేసే అభ్యర్థిని ఏ విధంగా ఎంచుకోవాలి తదితర అంశాలపై కూడా ఇప్పటికే అన్ని బహిరంగ సభల్లో కూడా ప్రసంగిస్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో రెండోసారి నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ ద్వారా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అన్నది కొంత ఆసక్తి కూడా నెలకొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక అరగంట నిడివి తర్వాత బయటకు వస్తారు. అటు తర్వాత చేబ్రోలో ఉన్నటువంటి తన నివాసానికి అయితే వెళ్తారు అని చెప్తున్నారు. అదే ఈరోజు పర్యటన తర్వాత రేపు రైల్వే కోడూరుకి సంబంధించి చంద్రబాబుతో బహిరంగ సభలో పాల్గొంటారు. అటు తర్వాత 25వ తేదీ రిజర్వ్ చేయబడింది. ఆ షెడ్యూల్ ఇప్పటికీ ఖరారు కాలేదు. తర్వాత 26, 27, 28 తేదీలు 3 రోజుల పాటు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో కూడా తన పర్యటన రోజుకి 2 నియోజకవర్గాలు చొప్పున తొలుత 26వ తేదీ రాజోలు రామచంద్రపురం, 27 కాకినాడ రూరల్ పెద్దాపురం, 28 పర్తిపాడు జగ్గంపేట నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్నాయి. 3 వారాలు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఒకవైపు చంద్రబాబు, మరొకవైపు పవన్ కళ్యాణ్ బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి పాల్పడుతున్నటువంటి అవినీతి అక్రమాలని బయటపెడుతూ వాళ్ళని దుయ్యబడుతూ పూర్తిగా బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయేది కూటమిదే గెలుపు, ధర్మాందే విజయం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో కూడా చెప్తూ వస్తున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యర్థి గురించి ఎక్కడా కూడా ఎటువంటి కామెంట్ కూడా చేయకుండా ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నటువంటి వంగా గీతకు సంబంధించి కూడా తొలి బహిరంగ సభలో ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోయిన తర్వాత వంగా గీత కూడా జనసేన పార్టీలోకి వస్తుందని తొలి బహిరంగ సభ ద్వారానే చెప్పినట్టు తర్వాత ఈరోజు ఎటువంటి ఆసక్తికరమైన కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. జనసేన అధినేత